చదువుకుని కలిసి నడవడమే కాదు, భౌతికంగా తమను వదిలేసి వెళ్ళినా నీకు మేమున్నామంటూ స్నేహితులు తమ తోటి మిత్రుడి కుటుంబాన్ని అండగా నిలిచారు. అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుడి కూతురు పట్ల తమ ఔదార్యాన్ని చాటుకుని శభాష్ అనిపించుకున్న సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్మీడియట్ 2001-2004 ఇంటర్లో చదువుతున్న విద్యార్థుల కొత్తన్పల్లితో చెందిన తోటి మిత్రుడు నవీన్ గత కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మరణించాడు. మిత్రుడి కుటుంబం పేదరిక స్థితి గమనించిన మిత్రులు తమ వంతు ఆర్థిక సహాయంగా సుకన్య సమృద్ధి యోజన పథకంలో మిత్రుడు నవీన్ కూతురు పేరు మీద మంగళవారం పెద్దశంకరంపేట పోస్టాఫీసులో 43,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తమ కూతురు భవిష్యత్తుకు తోడ్పాటు అందించిన వారికి మృతుడి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాన్ల సర్వేశ్వర్, మెట్ల సుధీర్, గొట్టుముక్కుల శ్రీనివాస్, శ్రీనివాస్, రమేష్, శ్రావణి, స్వప్న, సురేఖ, వసంత, శ్రీలేఖ మిత్రులు ఈ ఆర్థిక సహాయంలో తమ వంతు తోడ్పాటు అందించారు.